హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. ఆయన పట్టిందల్లా బంగారం అవుతోంది. ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4ని పట్టాలెక్కించారు. సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తోన్న ముఖ్యమంత్రి ఆయన. అలాంటి రేవంత్ ప్రత్యర్థి పార్టీకి చెందిన ప్రధాని మోదీని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. మీ సాయం మాకెంతో అవసరమని విన్నవించుకున్నారు. ఎందుకలా జరిగింది? రేవంత్ నిజంగా బతిమాలుకున్నారా? సంకుచిత భావాలు, అభిప్రాయాలు మాత్రమే ఉన్నవారికి రాజకీయ నాయకులు అని పేరు పెడితే సరిపోతుంది. నిత్యం ప్రజల మేలును కాంక్షిస్తూ అందరితో మంచిగా పనులు చేయించుకునే వారిని స్టేట్స్మెన్ అని పిలవాల్సి ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ను కూడా ఇప్పుడు స్టేట్స్మెన్ అని పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీ నాయకుణ్ణి అన్న సంగతి పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ పాల్గొన్న సభకు హాజరు కావడమే కాకుండా మీ సాయం మాకెంతో సంతోషం సుమండి అని పాట కూడా పాడేశారు. పైగా గత సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఒక దుష్ట సంప్రదాయానికి కూడా రేవంత్ చరమగీతం పాడారు. ప్రధాని మోదీని అప్పట్లో కేసీఆర్ బాయ్కాట్ చేశారు. తెలంగాణలో మోదీ మాట్లాడిన ఒక సభకు కూడా కేసీఆర్ వెళ్ళలేదు. నరేంద్ర మోదీ వస్తే స్వాగతం పలకకపోవడం, నల్ల బలూన్లు ఎగరవేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలికి భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రేవంత్ వ్యూహం మార్చారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతే ముఖ్యమనుకున్నారు. అందుకే ఆప్కి మద్దత్ చాహియే అని పదే ప్రకటించారు. తెలంగాణకు అన్ని రకాలుగా కేంద్రం సాయం చేస్తోందని ప్రధాని మోదీ చేత చెప్పించారు. గుజరాత్ మోడల్ అంటే ఊర్లను తగలబెట్టడమా? గుజరాత్ మోడల్ అంటే కంపెనీలను తరలించకపోవడమా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు, ఇదా మీ మోడల్ అంటూ రేవంత్ రెడ్డి ఇటీవల విమర్శలు చేశారు. అది పాలిటిక్స్. ఇప్పుడు ఆదిలాబాద్లో జరిగిన ఒక అధికార కార్యక్రమంలో మోదీతో వేదిక పంచుకుంటూ విన్నపాలు వినవలే అని ప్రధానికి విజ్ఞప్తులు చేశారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అంటూ ఒక రేఖను గీసేశారు. దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో తెలంగాణ పాత్ర కూడా ఉందని అంటూ అందుకు రాష్ట్రానికి కేంద్రం సాయం కావాలన్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి ఏం కావాలో రేవంత్కు తెలుసు. కేంద్రం ఎంత ఇవ్వగలదో ఆయనకు అవగాహన ఉంది. గొడవలు, సంఘర్షణల వల్ల జరిగేదేమీ లేదని కూడా ఆయన అంచనాకు వచ్చారు. వాస్తవానికి గత ప్రభుత్వ అనుభవాలు ఆయన ముందున్నాయి. వాటిని రేవంత్ బాగానే అధ్యయనం చేశారు. పైగా అధికారిక కార్యక్రమాల్లో ఎలా మాట్లాడాలో రేవంత్కు ఒక ఐడియా ఉంది. పొగిడితే పోయేదేమీ లేదని రేవంత్ గ్రహించారు. అందుకే ప్రధాని మోదీ నాయకత్వాన్ని, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్రాలు సయోధ్యగా పనిచేద్దామని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ముందు రేవంత్ మోకరిల్లారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధించొచ్చు. అది వారిష్టం. పైగా రాజకీయం కాబట్టి విమర్శించకుండా ఉండలేరు. రేవంత్ తీరు మాత్రం వేరు. ఎక్కడ ఎలా మాట్లాడి రాష్ట్రానికి ప్రయోజనం కలిగించుకోవాలో రేవంత్కు ఇతర రాజకీయ నాయకుల కంటే బాగానే తెలుసు. డక్కాముక్కిలు తిన్న నాయకుడు కాబట్టి రేవంత్ సంయమనంతోనే ముందుకు నడుస్తారు. అది ఆయన ప్రత్యేకత. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.